చూడండి ఒకసారి ఇది చూడండి అందరూ ఒకసారి అసలు ఏంటన్నా విజిట్ ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ మల్లె ఈశ్వర్ వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమం కోసం, వడ్డెర్ల అభివృద్ధి కోసం, వడ్డెర్లకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా పనిచేయాలని ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి ఒక చైర్మన్ని 15 మంది డైరెక్టర్లు నియమించింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే మా బీసీ మంత్రివర్యులు అనునిత్యం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి సవితమ్మ గారు, మా స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు మన కొల్లు రవీంద్ర గారు అన్నగారి యొక్క ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఈరోజు మచిలీపట్నం మా కుల బంధువుల యొద్దకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మా వడ్డెర్ల స్థితిగతులు, మా వడ్డెర్లు ఏ వృత్తి చేస్తున్నారు, వాళ్ళకి రేపు పొద్దున ఆదరణ 3లో ఏ పరికరాలు అవసరమవుతాయి, లేదా ఇంకా భవిష్యత్తులో వడ్డెర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విధంగా వడ్డెర్ల సంక్షేమం కోసం మీకోసం మీ ఈశ్వర వడ్డెర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అన్ని జిల్లాలు పర్యటించాం. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వడ్డెర కుల బంధువులందరినీ కూడా స్వయంగా వెళ్ళి నేను కలుసుకున్నాను. మా డైరెక్టర్స్, నేను కూడా అందరం కూడా కులం కోసం కష్టపడి పనిచేస్తున్నాం. మా యొక్క సామాజిక వర్గం, వడ్డెర సామాజిక వర్గం నిరంతరము ప్రమాదంతో కూడినటువంటి వృత్తి చేస్తుంది. కొండ పని చేసినా, మట్టి పని చేసినా, భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్నా మా వడ్డెర్లే అత్యధికంగా శ్రమిస్తున్నారు. మీరు ఉదాహరణకు ఒక విషయాన్ని గమనించండి. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజా సంక్షేమానికి అవసరమైన కట్టడాలన్నీ కూడా వడ్డెర్ల శ్రామిక శ్రమతోనే నిర్మించబడ్డాయి. ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు, అలాగే శ్రీశైలం డామ్ కావచ్చు, పెద్ద పెద్ద భవంతులు, ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలన్నీ కూడా మా వడ్డెర్ల శ్రామిక శ్రమతోనే నిర్మించబడ్డాయి. ఇలాంటి వడ్డెర్లను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్ల సంక్షేమం కోసం మైనింగ్లో 15% జీవో ఇస్తున్నారు. దానికి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా అనునిత్యం కష్టపడుతూ ఆ జీవో కూడా చాలా పటిష్టంగా ఉండే విధంగా 15% రిజర్వేషన్ అమలయ్యి, అలాగే బయట వేరే సామాజిక వర్గాల వాళ్ళు 1 లక్ష రూపాయలు డెడ్ రెంట్ అవి కడితే మా సామాజిక వర్గం తక్కువ పర్సెంటేజ్లో సేనరీస్ కట్టి క్వారీల్లో పని చేసుకునే వ్యక్తులుగా కాకుండా క్వారీ యాజమానులుగా వడ్డెర్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నటువంటి మా వడ్డెర బిడ్డలు కావచ్చు, అనేక బీసీ కులాల బిడ్డలు కావచ్చు, నిరుద్యోగ సమస్యతో ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడకూడదని లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్రలో మాట ఇచ్చారో యువతకు, ఫస్ట్ గవర్నమెంట్ రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరలా మెగా డిఎస్సి పెట్టారు, ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టారు. నిన్న ఉగాది పండుగ రోజు నారా లోకేష్ గారు మరలా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంటే మీరు ఒకసారి గమనించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలని అందరం కూడా మన సంక్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం. ఉదాహరణకు మీకు నిన్న వైజాగ్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రారంభోత్సవం, స్టీల్ ప్లాంట్ కావచ్చు, అనేక కంపెనీలు కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టంగా ఉన్నాయి. ఈ యొక్క సంస్థల ద్వారా మా వడ్డెర సామాజిక వర్గంలో చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న పిల్లలందరూ కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా లోకేష్ బాబు గారు ఒక వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దానికి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.